పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి. ఈరోజు మనం పెదపులివరు గ్రామం బట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడ కరకట్టకి ఆనుకొని ఉన్న ఈ లంక భూముల్లో ఉన్నాము. ఇక్కడ ఎక్కువ ఏంటంటే వీళ్ళు సాంప్రదాయ పంటలు వేసుకుంటున్నారు రైతులు. కానీ ఈ మన రైతు నాదెళ్ల రామకోటేశ్వరరావు గారు వినూత్నంగా దీంట్లో బత్తాయి తోటలు వేసి ఉన్నారు. ఈ బత్తాయి తోటలు వేసి 2.5 సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో వీరికి సబ్సిడీ ఎంత అమౌంట్ వచ్చింది, ఇక్కడ ఈ బత్తాయి తోటలు వేసుకోవడానికి కారణం ఏంటని ఇప్పుడు వారి మాటలను తెలుసుకుందాము. నమస్కారం అండి. అసలు వ్యవసాయం మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? నేను దాదాపు 50 సంవత్సరాలు నేను చేస్తున్నానండి. మా మొదటి నుంచి అరటి తోటలు, పసుపు ఇలాంటివి వేస్తూ ఉండేవాళ్ళం. నాకు ఏజ్ ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చేసరికి వ్యవసాయం చేసే పరిస్థితి అంత తిరగలేక ఈ పర్మనెంట్ పైర్లు వేద్దామనే ఉద్దేశంతో ముందు పామాయిల్ వేద్దామని చేస్తే అప్పుడు అప్రూవల్ కాలేదని బత్తాయి ఇచ్చారండి. బత్తాయి నాటిన తర్వాత 2.5 సంవత్సరాలకి వేరే చేలో అప్రూవల్ అయిందని చెప్పి వస్తే అక్కడ వేరే చేను నాటాను పామాయిల్. ఇది మాత్రం బత్తాయి కంటిన్యూ చేస్తాను. ఈ బత్తాయి తోట ఎప్పుడు వేసుకున్నారండి? ఇది 2022 ఆగస్టు నుంచి నాటి దాన్ని అక్కడి నుంచి ఇది చేస్తున్నామండి. మధ్యలో బత్తాయికి సెంటర్ లో ఒకసారి బొప్పాయి నాటామండి. అది కృష్ణా వరదలకు పోయింది 4-5 నెలలు వెనకం లాగినాక. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మీకు అంతర పంటలుగా బొప్పాయి ఒకటే వేసుకున్నారా? ఈ 2 సంవత్సరాల్లో 1 సంవత్సరం పసుపు నాటామండి. ఫస్ట్ ఏడాది పసుపు నాటాం, తర్వాత ఈ బొప్పాయి నాటుకున్నారు. మీకు ఈ బత్తాయి వేసుకోవటంలో సబ్సిడీ గవర్నమెంట్ ఎంతవరకు వచ్చింది మీకు? హెక్టార్కి బత్తాయికి 30,000 ఇచ్చారండి. హెక్టార్కి 30,000. 2 సంవత్సరాలు. మొక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకొని వేసుకున్నారు? మొక్కలు నెల్లూరు జిల్లా అండి. అక్కడి నుంచి. రకం అండి ఇది? రకం మాల్టా జఫా అండి. మాల్టా జఫా. అది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ సలహాలు అడిగి తీసుకున్నారా లేకపోతే తోట రైతుల ద్వారానే అడిగి తీసుకున్నా? నేను వీడియోలు చూసి వాళ్ళ ద్వారా, నర్సరీ వాళ్ళ ద్వారా సేకరించే సమాచారం అట్లా నాటాను అనమాట. అంటే అదే మా యూట్యూబ్ లో వచ్చిన వీడియోలు చూసుకొని దిగుబడి బాగా వస్తుంది అని నమ్మకంతో వేసుకున్నారు. ఈ బత్తాయి తోటలో ఏ నెల సూట్ అయితే? బత్తాయి అంటే నీళ్లు మంచి నీళ్ళు అయ్యుండి నీటి పారుదల మురుగునీరు తెలవకుండా ఉంటే అన్ని నెలల్లో నాటుకోవచ్చు. మురుగునీరు నిలవకూడదు. అదే మురుగునీరు నిలవకుండా నీటిపారుదల వ్యవస్థ బాగుండాలి. నీటిపారుదల వ్యవస్థ బాగుంటే అన్ని నెలల్లో సూట్ అవుతాయి. అదేలేండి. సౌండ్ నేలలు తప్ప, సౌండ్ నేలలు కాకుండా సౌండ్ నేలలు తప్ప అన్ని నేలలు అవుద్ది. నీళ్లు మాత్రం నిలవనీయకూడదు. అది నీళ్లు నిలవనీయకుండా ఉండటం కోసం నేను కాలువలు తోలిచ్చిన, లోతు కాలువలు. అదేలేండి. ఎన్ని సంవత్సరాల మొక్కలు ఇచ్చారండి? సంవత్సరం వయసు గల మొక్కలు 2 అడుగులు హైట్ లో. ఓకే, 2 అడుగుల హైట్ మొక్కలు తీసుకొచ్చుకున్నారు. అంటే మీ ఈ వాతావరణానికి సెట్ అయితే లేదని మరి అధికారులను కనుక్కోవటం ఏమైనా జరిగిందా? మరి లేదండి, నేను గతంలో నిమ్మ తోట వేసినప్పుడు 30 సెంట్ బత్తాయి మొక్కలు తెచ్చిన నాటి అంట్లు కాకుండా. ఎక్కడండి? గోదావరి జిల్లా, దాన్ని ఏమంటారు, కడియపులంక. కడియపులంక నుంచి తెప్పి నాటామండి. అప్పుడు ఆ 30 సెంట్ నాటితే విపరీతంగా కాసింది, బాగా కాసింది, మంచి తీపి వచ్చిందండి. ఆ వెరైటీ ఏంటో తెలియదు, మొక్కలు తెచ్చాం. అందుకని ఇప్పుడు ఇదైతే ఇంకా బాగుంటది అన్నారని చెప్పేసి మాల్టా జఫా తెచ్చి నాటాం. బాగా సూట్ అయింది నేలకనే లెక్కలో నాటాం. అదే ఈ 2 సంవత్సరాల్లో మీకు ఎటు ఒక మొక్క కూడా చనిపోకుండా బాగానే కాపుకొచ్చింది. 100% సర్వైలెన్స్. ఇప్పుడు మరి వేసుకునేటప్పుడు మీరు మొక్కల్ని ఎట్లా వేసుకున్నారు? గోతులు ఎంతంత వ్యవధిలో తీసుకొని వేసుకున్నారు? ఇటు చూసినా 18 అడుగులండి. ఈ మొక్క తీసి గొయ్యేమో దాదాపు అడుగు పైగా తీసామండి. అడుగు పైగా. మరి ఎరువులు కానీ ఏమైనా వేసుకున్నారు? మధ్యలో ఎరువులు, పశువుల ఎరువు అది దోలుతుంటామండి. అంటే మీరు వేసుకున్న దగ్గర నుంచి ఏ పనులు చేసుకున్నారండి? మొక్కలు వేసిన దగ్గర నుంచి అక్కడి నుంచి పైపాటు చేస్తుంటామండి. ట్రాక్టర్తో దున్నిచ్చి ఎరువులు వేయటం, పేడ ఎరువులు. తర్వాత నాకు వర్మీ కంపోస్ట్ యూనిట్ ఉందండి. ఆ వర్మీ కంపోస్ట్ వేస్తూ ఉంటాం అప్పుడు సంవత్సరానికి ఒకసారి. తర్వాత ఈ పశువుల ఎరువు కూడా దోలిచ్చేసాను. అంటే వేయటం అంటే వేగ్గా కాకుండా మీరు ఎట్లా వేసుకున్నారు? పాదులు వేసుకున్నారా లేకపోతే? పాదులు చుట్టూ, పాదులు 3 అడుగుల దూరంలో, చెట్టుకి ఎటు చూసినా 3 అడుగుల దూరంలో ఎరువు జిమ్మిచ్చానండి. ఇది మాత్రం వర్మీ కంపోస్ట్ చెట్టుకు దగ్గరలో అడుగు పైన దూరంలో 1.5 అడుగు. కెమికల్ ఎరువులు తక్కువ.
అదేలేండి యూరియా కానీ అవి చాలా తక్కువ, సంవత్సరం మొత్తం మీద ఒకసారి 2 సార్లు వాడతామో లేదు అది. ఇప్పుడు డ్రిప్ ద్వారా మరి రోజుకి పెడుతున్నారు అట్లా వాటర్? డైలీ ఇస్తామండి. ఈ మధ్య కొంచెం ఒడులకు తీసుకురావాలని ఆపాం 10-15 రోజుల నుంచి. మళ్ళీ ఇవాళ స్టార్ట్ చేసాం. ఒడులకి తీసుకురావడం కారణం ఏంటండి? అంటే ఒడులకు తీసుకొస్తే వెంటనే చిగురు వేసి పూత వచ్చేస్తుందండి, అందుకని. ఓకే, దానికోసం 15 రోజులు ఆపుకున్నారు. ఓకే, నీటిపారుదలకి ఏమేమి చేస్తున్నారు అంటే నీళ్లు నిలబడకుండా ఉండటం కోసం? నీళ్ళు నడపండి మామూలుగా పైపాటు చేసండి 2 చోట 2 కాలువలు కిందకి పైనుంచి కిందకి వెళ్ళేట్టుగా పల్లం వాళ్ళకి కాలువలు తోలిచ్చాను. దాని ఏమంటే ఇక ఎంత వర్షం పడ్డా అరగంట కూడా చేలో నీళ్లు ఉండవు. బత్తాయి మొక్కలకు నీళ్లు నిలిస్తే ఈ నల్ల నేల కదా, పండు వచ్చి చచ్చిపోతాయి అనే ఉద్దేశంతో అట్లా చేసా. నాకు ఇంతవరకు పండు రావటం అనేది జరగల. పురుగు మందులు ఎక్కువగా? పురుగు మందులు మధ్య మధ్యలో వాడుతుంటామండి, చాలా తక్కువ. ఏదైనా మొక్కకి పెస్ట్ అటాక్ అయినప్పుడే కొడుతుంటాం. అదేలేండి. మరి అధికారులు వచ్చి మీ తోటని పర్యవేక్షించడం కానీ అదే అన్నా? ఇంతవరకు ఎవరు రాలేదండి, ఊళ్ళో హార్టికల్చర్ వాళ్ళే రావడం. వాళ్ళు అదే అధికారులు వచ్చి అప్పుడప్పుడు చూసి వెళ్తున్నారు. ఇప్పుడు మీరు కాపు మరి నెక్స్ట్ ఇయర్ వచ్చిందని ఆశిస్తున్నారు లేకపోతే ఆల్రెడీ? నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా వస్తుందండి. ఇప్పుడు కూడా అక్కడక్కడ చేయనమంటే దాదాపు ఒక 50-60 మొక్కలు తగిలినాయి నా లెక్కలో. అంటే మామూలుగా వచ్చిన కాపుని తీసేస్తున్నారు, ఉంచుతున్నారు మరి? ఇక అవి ఉంచటమే. కిందటిసారి కాపు పడ్డాయి కానండి, చెదురుగా వరదకు పోయినాయి, కృష్ణా వరదలకు పోయింది. అంటే మినిమం మనకి 3 సంవత్సరాల తర్వాత కదా కాపుకి తీసుకునేది? 3 సంవత్సరాల తర్వాత నా అట్టి పెట్టమన్నారు పోత. నేను ఎక్కడన్నా ఇక మోజుగా కొన్ని చెట్లు ఆపా. ఎకరానికి మీరు వేసుకున్నందుకు ఎంత ఖర్చు అయిందండి బత్తాయి తోటలో ఎకరానికి సుమారు? ఇది నాటేదానికి దీనికి కలిసి దాదాపు మొక్కకి 110 రూపాయలు పడింది. అంటే వాళ్ళే వచ్చి నాటి వెళ్ళారా? కాదు, నేను ఇక్కడ ముఠాన్ని తీసుకొచ్చి ముఠా తరపున తీసుకొచ్చి నాటుకున్నందుకు ఒక మొక్కకి నాటినందుకు 125 రూపాయలు పడింది ఒక్కొక్క మొక్కకి. ఎకరానికి ఎన్ని పట్టినాయండి మీ అంచనా ప్రకారం? ఎకరానికి 120 మొక్కలు పట్టినాయి. ఎకరానికి 120 పట్టినాయి. ఓకే. అంటే ఇప్పుడు ఇంతకుముందు తోటలు ఎక్కడైనా చూసి వచ్చారండి ఇవి మీరు? చూశానండి, అటు మొక్కలు నర్సరీ ఏరియాకి వెళ్ళినప్పుడే నెల్లూరు జిల్లా వెళ్ళి అక్కడ నర్సరీ వాళ్ళకి తోటలు ఉంటే అవి చూసి వాళ్ళ అనుభవాలు కూడా. అయితే తర్వాత ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం చేసుకునే పనులు ఏముంటాయండి దీంట్లో? ఇంకా ప్రతి సంవత్సరం కలుపు లేకుండా పైకి మొక్కల మీద పడకుండానండి గ్లైపోసేట్ మందు కొడుతుంటాం, కిందకు చూపించి జాగ్రత్తగా. అవునులేండి. మధ్యలోనేమో ట్రాక్టర్తో అంతకృషి చేస్తుంటాం. అంటే ఈ పంటలకి వేసుకోవడానికి కారణం ఓన్లీ మీరు చేయలేకపోవటం వల్లే ఈ తోటలు? 75 సంవత్సరాల వయసు పైబడేసరికి ఇక తిరగలేక ఈ పర్మనెంట్ పైర్లు సెలెక్ట్ చేసుకున్నారు. అంటే అదేలేండి, ఇంకోటి కూలీల కొరత కూడా. కూలీల కొరత కూడా ఒక ప్రాబ్లం అండి. తర్వాత నేను వయసు పైబడతాం ఒక కారణం. అదే ఇంకా ఈ రెగ్యులర్ గా ఇంతకుముందు ఏమే క్రాప్లు వేసుకునే వాళ్ళండి? అది ఇంతకుముందు అరటి, పసుపు ఎక్కువగా వేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఈ బత్తాయిలు ఇప్పుడు ఎంత ఉందండి రేటు మార్కెట్ కనుక్కున్నారు ఏమన్నా? నేను అప్పుడప్పుడు తెలుసుకుంటానండి, టన్ను 30,000 దగ్గర నుంచి 50,000 దాకా ఉందని చెప్తున్నారు. మీ ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు అంటే మీరు కనుక్కున్న తోటలను బట్టి? కనుక్కున్న తోటలను బట్టి అయితే ఎకరానికి దాదాపు 50,000 అమ్మితే 8 లక్షల దాకా రావచ్చు అని. అది టన్ను 50,000 అమ్మితే? టన్ను 50,000 అమ్మితే 8 లక్షల ఇన్కమ్ తీయొచ్చు అని. ఇదండి మన రైతు నాదెళ్ల రామకోటేశ్వరరావు గారు చెప్తుంది. వీరేంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కూలీల సమస్య ఉంది, అదిగాక ఈ టైంలో ఎక్కువ ఈ సాంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడ ఎక్కువగా వేసుకున్న అరటి కానీ పసుపు కానీ ఎక్కువ శ్రమతో కూడుకున్న పంటలు అవ్వటం వల్ల పనులు చేయలేక ఈ బత్తాయి తోటలు కానీ ఇట్లాంటి తోట పంటలు అయితే ఒకసారి వేసుకుంటే తర్వాత తక్కువ పైనతో తక్కువ మీకు 25-30 సంవత్సరాల వరకు తోటను కాపాడుకోగలుగుతారనే ఉద్దేశం మీద వీళ్ళు ఇలాంటి తోటలు ఎంచుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా రైతులు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకున్న భూములు మట్టి పరీక్షలు చేయించుకొని ఏ పంటలు సూట్ అయితే చూసుకొని నీటిపారుదల వ్యవస్థ మంచిగా ఉందా లేదో చూసుకొని ఆ ప్రాంతానికి తగిన పంటలు వేసుకొని అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాము.